అతిలోక సుందరి శ్రీదేవి అందం గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె వారసురాలు జాన్వీ కపూర్ కూడా అదే గ్లామర్ తో పాటు బాలీవుడ్ ను ఇటు టాలీవుడ్ ను ఏలుతుంది. అయితే జాన్వీ తన పర్ఫెక్ట్ బాడీ షేప్ అలాగే గ్లోయింగ్ స్కిన్ వెనుక తన తల్లి శ్రీదేవి ఇచ్చిన సలహాలే ఉన్నాయని చెబుతుంది. జాన్వీ తన రోజును డీటాక్స్ వాటర్ తో ప్రారంభిస్తుందట. తన తల్లి శ్రీదేవి ఎప్పుడూ చెప్పే శరీరం లోపల నుంచి క్లీన్ గా ఉంటేనే బయటకు అందంగా కనిపిస్తుంది అన్న మాటను జాన్వీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందట. రోజంతా ఎక్కువగా నీళ్లు, కొబ్బరి నీళ్లు మరియు తాజా పండ్లు రసాలు తాగడం జాన్వీకి అలవాటు. ఇది బాడీలో మెటబాలిజం ను పెంచి బరువును తగ్గించడానికి సహాయపడుతుంది అని జాన్వీ చెబుతుంది. జాన్వీ ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే శ్రీదేవి ఆమెకు ఏది తిన్నా ప్రతి ముద్దను 32 సార్లు నమలాలి అని నేర్పించిందిట. ఇలా చేయడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే మనం తక్కువ తిన్నా కడుపు నిండినట్లుగా అనిపిస్తుందట. బ్రేక్ఫాస్ట్ తరువాత మిగిలిపోయిన పండ్లు ముక్కలను పాలు లేదా మీగడ కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకోవడం శ్రీదేవికి అలవాటు. అదే చిట్కాను జాన్వీ ఇప్పుడు ఫాలో అవుతున్నారు. బయట ఆహారం కంటే ఇంట్లో వండిన భోజనానికే శ్రీదేవి ప్రాధాన్యత ఇచ్చేవారు. అదే క్రమశిక్షణను జాన్వీ కంటిన్యూ చేస్తుంది. జిమ్ వర్కౌట్స్ కంటే కూడా బాడీని ఫ్లెక్సిబుల్ గా ఉంచే పిలాటిస్ మరియు యోగా అంటే జాన్వీకి ఇష్టం. అందం అంటే కేవలం సన్నగా ఉండడం కాదు, కాన్ఫిడెంట్ గా ఉండడం అని శ్రీదేవి చెప్పేవారట. అందుకే బాడీ షేప్ కోసం కఠినమైన డైట్లు కాకుండా హెల్దీ వర్కౌట్స్ చేయమని సలహా ఇచ్చేవారట. కెమికల్స్ కంటే వంటింటి వస్తువులకే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుందట జాన్వీ. అవకాడో, బొప్పాయి మరియు తేనెతో చేసిన ఫేస్ మాస్క్ ను జాన్వీ ఎక్కువగా వాడుతూ ఉంటుంది. దేవరా సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమాలో తన అందాల ఆరబోతకు రెడీ అయింది.